అనంతపురం నగర పరిధిలో ఉన్నటువంటి కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కళాశాలలో గత కొన్ని రోజులుగా విద్యార్థి సంఘాలు విద్యార్థులు పెద్ద ఎత్తున వినతి పత్రాల రూపంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. అక్కడ పనిచేస్తున్నటువంటి పీడీని తొలగించాలని చెప్పి విద్యార్థుల పట్ల అసభ్యతంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి గత కొన్ని రోజులుగా కళాశాలలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారికి డిగ్రీ కళాశాలకు సంబంధించిన ఆర్జేడీ గారికి వినతి పత్రాల ఆందోళన రూపంలో విద్యార్థి సంఘాలు తెలియజేసిన ఇంతవరకు ఏమాత్రం కూడా స్పందించలేదు. ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం దగ్గర మరి కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కళాశాల పీడీ మరి శ్రీనివాస్ ప్రసాద్ ని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ రోజు ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు నిఖిల. నేను కేఎస్ఎన్ లో చదువుతున్నా. గత 3 సంవత్సరాల నుండి మా కాలేజీలో ఇదే రిపీట్ అవుతుంది. ఇంతకు ముందు ఇన్ఫార్మ్ చేసినా కూడా ఎవరు ఏం చర్య తీసుకోవడం లేదు. మా జూనియర్స్ కి కూడా ఇట్లాంటి సమస్య రాకూడదు అనేది మేము ఈరోజు పోరాడుతున్నాం. బయట సార్ ఏమో సెలక్షన్ కోసమే మేము ఇది చేస్తున్నామంటే సెలక్షన్ కోసమే కాదు, మా జూనియర్స్ కి సమస్యలు రాకూడదు. సార్ బిహేవియర్ మార్చుకోవాలని ముందు ఇట్లా కంప్లైంట్ చేసినప్పుడు ఎవరేం చర్య తీసుకోలే. అయినా అతను బిహేవియర్ చేంజ్ చేసుకోలే. ఇప్పుడు కంప్లైంట్ చేసిండే మమ్మల్ని వేరే సార్ వాళ్ళతో ఫోన్ చేపించి ఇంకా వదిలేయండి అని చెప్తున్నారు. సో ఇది వదిలేసే అంత చిన్న విషయం కాదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వస్తే కూడా ఎవరికైనా అర్థమవుతుంది. మా జూనియర్స్ కి జరగకూడదు అనేసి మేము ఈరోజు పోరాడుతున్నాం. సెలక్షన్ కోసం అయితే కాదు, మేము ఆల్రెడీ ఆడినాం, మాకు అవసరం లేదు కూడా. థ్యాంక్ యూ. కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కళాశాలలో అక్కడ ఉన్నటువంటి శ్రీనివాసరావు అనే పీడీ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో అదేవిధంగా విద్యార్థులతో బూట్లు లేసులు కట్టించుకున్నటువంటి అనంతపురం నగరంలోనే ఒక నడిబొట్టున్నటువంటి మహిళా కళాశాలలో నిలబడితే కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు ఎందుకు విద్యార్థులతో బూట్లు లేసులు కట్టించుకుంటారు ఈ విషయం పైన ఎందుకు విచారణ జరపలేదు. అదే విధంగా విద్యార్థి సంఘాలుగా ఆర్జేడీ గారికి కంప్లైంట్ చేస్తే ఆర్జేడీ గారు ఇంతవరకు అతని పైన చర్యలు తీసుకోలేదు. కాబట్టి తక్షణమే మహిళా కళాశాల కేఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో పీడీని సస్పెండ్ చేయాలా, ఆ కళాశాలలో మహిళా పీడీని నియమించాలని చెప్పి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమైక్య డిమాండ్ చేస్తుంది. నేను ప్రత్యేక ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అనంతపురంలో కూతవేటు దూరంలో ఉన్న కలెక్టర్ ఆఫీస్ కి పక్కలోనే ఉన్నటువంటి కేఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో ఆగస్టులోనే విద్యార్థులతో షూలేస్ కట్టించుకుంటున్నాడు, విద్యార్థుల మీద హుకుం జారీ చేస్తున్నాడు, విద్యార్థుల యొక్క తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళతో బాగా చూసుకుంటున్నాడు. ఎవరైతే తనకు అనుకూలంగా ఉండరో మీన్స్ అతను చెప్పిన పనులు కసులు కొట్టడం కానీ, షూలేసులు కానీ, ఇంకొక పనులు కానీ తన పర్సనల్ పనులు కానీ ఎవరైతే చేయరో అలాంటి వారిని హింసిస్తున్నాడు అని ప్రముఖ దినపత్రికల్లోనే ఆగస్టులో వచ్చిన సందర్భం మనం చూసాము. ఇదే ఆగస్టులో విద్యార్థి నాయకులపై ప్రిన్సిపల్ గారికి ఇచ్చి ఆర్జేడీ గారి మీద చర్యలు తీసుకోవాలని ఆర్జేడీ గారికి చెప్పి అతని మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఇచ్చొచ్చినాం. సరే అని చెప్పి ఇప్పుడు చూస్తే వారం కిందట ఎస్కే యూనివర్సిటీకి సంబంధించి మహిళా క్రీడాకారుల యొక్క సెలక్షన్ లిస్టు జరిగితే ఆ సెలక్షన్ లిస్టులో ఎవరైతే తన మాటను శిరసా వహిస్తున్నారో, ఎవరైతే తన ఇంటి పనిని తన సొంత పనిని తన యొక్క చెప్పిన పనులు చేయకోకుండా ఉంటున్నారో, వాళ్ళు మంచిగా ఆటలో క్రీడలో మంచిగా ఉన్నా కూడా వాళ్ళని పక్కన పెట్టి ఎవరైతే క్రీడల్లో రాకోకుండా ఉంటారో అలాంటి వారిని సెలెక్ట్ చేస్తున్నటువంటి ధోరణి ఈ అనంతపురం జిల్లాలో నెలకొనింది. ఇదే విషయమే గతంలో మేము అధికారులకు కూడా కంప్లైంట్ చేశాము. ఆర్జేడీ గారికి ఇస్తే ఆర్జేడీ గారు వచ్చి పర్యటించి అదేదో బంధువులకు వచ్చి ఇంటికి ఫంక్షన్ పిలిస్తే ఏ విధంగా వస్తారో అట్లా వచ్చి చూసుకొని పోయిన పరిస్థితి ఉంది. కానీ 4 రోజులు గడుస్తున్నా అతని మీద చర్యలు శూన్యంగానే ఉంది. ఉమ్మడి జిల్లాకు సంబంధించి మహిళా మంత్రిగా ఉన్నటువంటి సబితమ్మ గారు ఏం చేస్తున్నారు, పయ్యావుల కేశవ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అనంతపురం జిల్లాలో పయ్యావుల కేశవ్ గారు ఏం చేస్తున్నారు, ఇదే సత్యకుమార్ యాదవ్ గారు మాది సనాతని